నా పేరు డాక్టర్ శ్రీ పూజా సిద్ధం శెట్టి అండి. నేను క్లినికల్ సైకాలజిస్ట్, కన్సల్టెంట్ క్లినికల్ సైకాలజిస్ట్. రీహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నుంచి లైసెన్స్ తెచ్చుకున్నాము. మాస్టర్స్, ఎంఫిల్, పిహెచ్డి చదువులో స్కాలర్ నేను ఇప్పుడు. సో ఈరోజు రెడ్ క్రాస్ ఈవెంట్ 2025 ఉమెన్స్ డే సెలబ్రేషన్, ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సెలబ్రేషన్లో పాల్గొన్నాను. అండ్ ప్యాట్రాన్ మెంబర్ని కూడా, రెడ్ క్రాస్ ప్యాట్రాన్ మెంబర్ని. అండ్ భీమ్ రెడ్డి సార్, డాక్టర్ హరిప్రియ మ్యామ్ చాలా హార్డ్ వర్క్ చేశారు ఈవెంట్ వెనుక. మేము చాలా కష్టపడ్డాము. ఇప్పుడు ఈ కష్టం దేనికి? ఒక 200 లేడీస్కి వేరే వేరే ప్రొఫెషన్స్ నుంచి, సోషల్ వర్క్ నుంచి, ఆశా వర్కర్స్, డాక్టర్స్, లెక్చరర్స్ అందరినీ మనం సన్మానం చేశాము. సో సన్మానం అంటే ఏంటి? ఒక అవార్డు తీసుకొని వెళ్ళేది కాకుండా మనం యాజ్ అ ఉమెన్, యాజ్ ఎ లేడీ, యాజ్ అ గర్ల్ మన పిల్లల్ని ఏం నేర్పిస్తున్నాం? మనం ఎలా ఉంటాం, మన పిల్లలు అలాగే ఉంటారు. అంటే మనం బ్యాడ్గా ఉంటే పిల్లలు బ్యాడ్గా ఉంటారా అనేసి కూడా అనొచ్చు. సో రీసెర్చ్ ప్రకారంగా ఎక్కువ మనం ఎలా పెంచుతాం మన పిల్లల్ని, వాళ్ళు అలా ఉంటారు. బట్ కొన్నిసార్లు మనం చూసుంటాం బ్యాడ్ అంటే మంచిగా పర్వరిష్ హిందీ వచ్చేసి సో మంచి డెవలప్మెంట్ లేకున్నా, స్కూల్లో, కాలేజ్లో పేరెంట్స్ సపోర్ట్ లేకున్నా కూడా చదివిన వాళ్ళు ఉన్నారు. అంటే మనం ఏం అర్థం చేసుకోవాలి దీని నుంచి? మన పట్టుదల చాలా ఇంపార్టెంట్. మనం పిల్లలకి మంచి భవిష్యత్తు ఇవ్వాలంటే మనం వాళ్ళకి ఉన్న గోల్స్, వాళ్ళకున్న లైఫ్లో ఉన్న వాళ్ళ గోల్స్ని మనం గుర్తించాలి. ఇప్పుడు మేడం కొంచెం ముందు అన్నారు సెల్ ఫోన్ ఇచ్చేస్తున్నాం పిల్లలకి అనేసి. సెల్ ఫోన్లో వాళ్ళు రీల్స్ చూస్తున్నారా, వాళ్ళు రీల్స్ చేస్తున్నారా, లేకపోతే సొసైటీకి ఉపయోగం వచ్చే పనులు చేస్తున్నారు? ఇదే ఆలోచించాలి. సో మనం ఇది ఆలోచించగలిగితే మనం ఫార్వర్డ్ చేస్తున్నట్టు, మన జనరేషన్స్ని పాజిటివ్గా ఫార్వర్డ్ చేస్తున్నట్టు. ఇప్పుడు నేను 41 ఇయర్స్ అండి. 41 ఇయర్స్ అంటే ఇంకా ఎన్ని ఇయర్స్ మనం యూత్ అంటాం, ఉమెన్ అని అంటాం. మనం ఇక గ్రోత్ పిల్లల్లో లోపటి నుంచి ఆ గ్రోత్ కావాలి. ఏజ్ రిలేటెడ్ గ్రోత్ కాదు, మైండ్ రిలేటెడ్ గ్రోత్. అండ్ స్ట్రెస్ కాదండి. ఇప్పుడు ప్రతి దానికి ఇలాగే చేయాలి, అలాగే చేయాలి అని చెప్పేసి ఇప్పుడు స్ట్రెస్ పెట్టేస్తున్నాం. ప్రతి మనిషికి ఒక పొటెన్షియల్ ఉంటుంది, పుట్టుకతో ఒక పొటెన్షియల్ ఉంటుంది. ఆ పొటెన్షియల్ని వాళ్ళు గుర్తుపట్టాలి అంటే మనం వాళ్ళకి ఎన్వైర్న్మెంట్ ఇవ్వాలి. ఈరోజు మనం ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సెలబ్రేట్ చేసిందే దానికోసం. అంటే మనలో ఉన్న పొటెన్షియల్ మనం గుర్తుపడితే మనం వేరే వాళ్ళలో కూడా పొటెన్షియల్ని గుర్తుపడవచ్చు. సో పిల్లలు, కాబోయే ఉమెన్, సో హ్యాపీ ఉమెన్స్ డే టు ఆల్ ఆఫ్ యూ. అండ్ మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మీకు ఏ ప్రాబ్లం ఉన్నా మీ పేరెంట్స్, మీ టీచర్స్, మీ ఫ్రెండ్స్, మీ వెల్ విషర్స్, అది మీ చుట్టుపక్కల ఎవరు ఉన్నారు, మీ వెల్ విషర్ ఎవరు, అది మీరు గుర్తిస్తుందా ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ హ్యాపీ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే. ఈరోజు సన్మానం చేయడం జరిగింది. ఆ సన్మానంలో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గుజరాత్ నుంచి अब इधर आया हैदराबाद को, गुजरात से आए के इधर महिला लोगों को मोटिवेट देने को कोशिश करे. अभी हमारा पीटी मैडम नेशनल CCI प्रेसिडेंट भी बात करते हैं. यहाँ रेड क्रॉस सोसाइटी के द्वारा बहुत ही अच्छा कार्यक्रम किया गया है. इसमें काफ़ी महिलाएं उपस्थित रही है और सारे महिलाओं का सम्मान किया है और मातृशक्ति को, स्त्री शक्ति को बहुत सम्मान मिला है. तो इस हिसाब से मैं CCI प्रेसिडेंट प्रीति पंड्या, रेड क्रॉस सोसाइटी और हैदराबाद और सारे ऑर्गेनाइज़र को धन्यवाद अदा करती हूँ. ये अवसर पर आके बहुत ही अच्छा लगा, बहुत ही अच्छा महसूस हुआ. यहाँ महिलाओं का बहुत अच्छे से सम्मान किया गया. और इस आज के दौर पे मैं महिलाओं को ये कहना चाहूँगी कि सबसे ज़्यादा जो अपराध हो रहे हैं महिलाओं के साथ, उसमें साइबर अपराध का भी विशेष रूप से हो रहे हैं. तो महिलाओं को अपने साइबर अपराध से बचने के लिए हर सरकार की जो भी सहायता है, जो भी गाइडलाइंस है, उसको फॉलो करते हुए, सावचेती रखते हुए अपनी सुरक्षा का ख्याल रखना चाहिए. क्योंकि साइबर अपराध जो होते हैं उसमें कई बार ऐसा होता है कि महिलाएं खुद को, परिवार वालों को भी बताने में थोड़ा झिझक करती हैं. उसमें ज़रा भी डरे नहीं,
हिम्मत से पहले परिवार वालों को बताएं या अपने नज़दीकी दोस्त या सहेली को बताएं, फिर पुलिस का कांटेक्ट करें। और साइबर अपराध के लिए जो भारत सरकार ने, राज्य सरकार ने जो भी टोल फ्री नंबर दिए हैं, तो उसका बिल्कुल घबराए बिना, बिल्कुल डरे बिना उसका उपयोग करें और साइबर अपराध से भी बचें और इसके साथ साथ हर अपराध से बचें और अपने आप को सशक्त बनाएं, इतनी सशक्त बनाएं कि उनको किसी की आवश्यकता न रहे, खुद की सुरक्षा खुद कर सकें। धन्यवाद। వివిధ రంగాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మాకు ఇంత మంచి సమయం ఇచ్చినందుకు, ఇంత మంచి అవార్డు ఇచ్చినందుకు మీ సార్కు చాలా వందనాలు చెప్తున్నాను. పైగా ఒక ఎన్జిఓలకు ఇవ్వడం జరిగింది. 170 మంది మహిళలను మనం సన్మానించుకోవడం జరిగింది. అదేవిధంగా 100 ఎన్జిఓలు ఉన్నటువంటి సంస్థలు అందరు మహిళలకు, అన్ని రకాల మహిళలకు ఈరోజు ఇవ్వడం జరిగింది. ఈ సైబర్ నేరగాళ్ళ అంటే ఏ విధంగా జరుగుతూ ఉంది, మహిళలు ఏ విధంగా మోసపోతున్నారు అనేది ప్రీతి మేడం గారు చెప్పాల్సింది. ఈ మహిళ కైసా సైబర్ में సైబర్ का సైబర్ का बोला आपको कैसा लगा इधर आके ये महिलाओं को? రండమ్మా ఇద్దరికి రండి సార్. వెంబడి సార్ వెనకరండి. వస్తున్నారు కదా మేడం. రా లక్ష్మి, లక్ష్మి లక్కీ రమ్మను అక్కడ చేసేస్తారు. అమౌంట్ అక్కడ లోపల ఇక్కడ ఉన్నది అయితే మరి శైలజ రెడ్ క్రాస్ ఆఫీస్ కాడే ఉన్నారండి సార్. పాపం నాకు చెప్పింది అది ప్రాక్టికల్గా రోడ్డు మీదే ఉన్నాను. సందీప్ ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా ఈ అవార్డు అందుకోవడం చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా బాధ్యత పెరిగిందని కూడా చెప్పుకోవాలి. ఒక అవార్డు తీసుకున్నాము అంటే దాని వెనుక ఎంతో బాధ్యత మనకి పెరుగుతుంది. సో మనం ఒక ఆడవాళ్ళగా మనం తీసుకున్న ఈ బాధ్యతని సమాజం ముందుకు నడిపించడానికి ఉపయోగపడుతుందని నమ్ముతున్నాను. అయితే ఆడవాళ్ళ యొక్క పాత్ర ఈ సమాజ నిర్మాణంలో ఎంతగానో ఉంటుంది. అదేవిధంగా మనం మన ఇంటితో మొదలు పెడితే సమాజం వరకు ఆడవాళ్ళు సమాజం రూపుదిద్దడానికి ఉపయోగపడుతూ ఉంటున్నారు. అదేవిధంగా మన ఇంట్లో ఉన్న అబ్బాయిలని, ఆడవాళ్ళని గౌరవించే విధంగా మనం ఏ రోజైతే మనము వాళ్ళని నిర్మిస్తామో సమాజం కూడా ఆడవాళ్ళని గౌరవిస్తుందని అనుకుంటున్నాను, నేను నమ్ముతున్నాను. సో అందరికీ నేను ఒకటే చెప్తాను, మన ఇంటి నుంచే మొదలవ్వాలి మార్పు. అబ్బాయిలని, అమ్మాయిలను గౌరవించాలి. వాళ్ళకి ఏ విధమైన సపోర్ట్ అవసరం ఉన్న సపోర్ట్ ఇవ్వాలని నేను వాళ్ళకి ఈ మహిళా దినోత్సవం సందర్భంగా చెప్తాను. అందరికీ నమస్కారం అండి. మహిళ లేనిదే ఈ ప్రపంచమే లేదని ఎంతోమంది మేధావులు చెప్పారు.
అటువంటి మహిళలకు ఈరోజు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ హైదరాబాద్ జిల్లా బ్రాంచు ఆనవాయితీగా గత 10 సంవత్సరాల నుంచి కొన్ని వేల మంది స్త్రీలకు వాళ్ళున్న సేవా కార్యక్రమాన్ని గుర్తించి వారికి సత్కరించి సన్మానించి వారిని ప్రోత్సహిస్తూ మరియు ఎన్నో సేవలను ఇంకా కొనసాగించాలనే ఉద్దేశంతో ఈరోజు వరల్డ్ కన్జ్యూమర్ రైట్స్ సహా కో స్పాన్సర్స్గా వాళ్ళతో పాటు షేర్ చేసుకుంటూ, ఎందుకంటే కన్జ్యూమర్ అనేది వేరెవర్ మన ఇంట్లో నుంచి బయటికి వెళ్ళంగానే ఎవ్రీ మ్యాన్ ఈజ్ ఎక్స్పోజ్ టు కన్జ్యూమర్ రైట్స్. దౌర్భాగ్యం ఏంటంటే ఈ కన్జ్యూమర్ రైట్స్ని మనము కన్సిడర్ చేయకుండా వీఆర్ ఇండియాలో సెల్లర్స్ మార్కెట్ లాగా, ఫారెన్ కంట్రీస్లో బయర్స్ మార్కెట్, ఎందుకంటే దే ఆర్ వెరీ కాన్షియస్ బీయింగ్, ప్రతిదీ వాళ్ళు ఉంటారు. కానీ ఇక్కడ మనలో చైతన్యం రావాలా, వరల్డ్ కన్జ్యూమర్ రైట్స్ అనేది మనం తెలుసుకోవాలా. ఈరోజు మామిడి భీమిరెడ్డి గారు తెలంగాణ స్టేట్కు అధ్యక్షులుగా వారు ఎన్నికయ్యారు. వారి ఆధ్వర్యంలో మరి ఎన్నో అవేర్నెస్ క్యాంప్స్ నిర్వహిస్తూ మరి ప్రజలందరికీ చైతన్యం చేస్తారని ఆశిస్తున్నాను. ఎందుకంటే రెడ్ క్రాస్ సంస్థ అనేది ఒక అంతర్రాష్ట్రీయ సేవా సంస్థ. మీ అందరికీ తెలుసు, మేము రెడ్ క్రాస్ ద్వారా బ్లడ్ బ్యాంక్స్, అనాథ శరణాలయము, వృద్ధుల ఆశ్రమము, ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగు, యోగా, ప్రాణాయామ, షట్కర్మ, క్రియాబంధ, ముద్రాసు, సిపిఆర్, హెల్త్, హ్యూమన్ ఫిజియోలజీ, అనాటమీ, ఫస్ట్ ఎయిడ్, పవర్ మెడిసిన్స్, ఇటువంటి సేవా కార్యక్రమంలో, అదేవిధంగా ఎమర్జెన్సీలో సర్వ్ సోషల్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ వాలంటీర్, అదేవిధంగా వాలంటీర్స్ని తయారు చేయడంలో హైదరాబాద్ బ్రాంచ్ ముందంజలో ఉన్నది. ఈరోజు మేము గర్విస్తున్నాము. మామిరెడ్డి భీమిరెడ్డి గారు 3వ టర్మ్లో ప్రతి కార్యక్రమంలో వారు ప్రజలతోటి మమేకమై ప్రజల్ని ప్రోత్సహిస్తూ మరియు ఈరోజు ఈ కార్యక్రమం దిగ్విజయం చేసినందుకు దాదాపు 150 నుంచి 200 మంది స్త్రీలను వారు స్త్రీమూర్తులతోటి సత్కరించడం జరిగింది. అందరికీ అవార్డు తీసుకున్న వాళ్ళందరికీ కూడా నేను పేరు పేరున హార్ట్ఫుల్ కంగ్రాచులేషన్ చెప్తున్నాను. మీరు కూడా మీ పేరును మరియు రెడ్ క్రాస్తో పాటు మీరు మరియు వరల్డ్ కన్జ్యూమర్ రైట్స్తో పాటు మీరు ఇతర సంస్థలలో మీరు సేవలు చేస్తూ మీరు మంచి పేరు ప్రఖ్యాతాలు తీసుకురావాలని ఆశిస్తూ సెలవుస్తున్నాను. థ్యాంక్ యూ. విజయ గౌరీ, గవర్నమెంట్ టీచర్, జెడ్పీహెచ్ఎస్ ఆలూరు చేవెళ్ళ మండల్, డిఆర్పి, ఎస్సీఆర్టీ డిఆర్పి. ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా ఈ అవార్డు అందుకోవడం చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా బాధ్యత పెరిగిందని కూడా చెప్పుకోవాలి. ఒక అవార్డు తీసుకున్నాము అంటే దాని వెనుక ఎంతో బాధ్యత మనకి పెరుగుతుంది. సో మనం ఒక ఆడవాళ్ళగా మనం తీసుకుంటున్న ఈ బాధ్యతని సమాజం ముందుకు నడిపించడానికి ఉపయోగపడుతుందని నమ్ముతున్నాను. అయితే ఆడవాళ్ళ యొక్క పాత్ర ఈ సమాజ నిర్మాణంలో ఎంతగానో ఉంటుంది. అదేవిధంగా మనం మన ఇంటితో మొదలు పెడితే సమాజం వరకు ఆడవాళ్ళు సమాజం రూపుదిద్దడానికి ఉపయోగపడుతూ ఉంటున్నారు. అదేవిధంగా మన ఇంట్లో ఉన్న అబ్బాయిలని, ఆడవాళ్ళని గౌరవించే విధంగా మనం ఏ రోజైతే మనము వాళ్ళని నిర్మిస్తామో సమాజం కూడా ఆడవాళ్ళని గౌరవిస్తుందని అనుకుంటున్నాం, నేను నమ్ముతున్నాను. సో అందరికీ నేను ఒకటే చెప్తాను, మన ఇంటి నుంచే మొదలవ్వాలి మార్పు. అబ్బాయిలని, అమ్మాయిలను గౌరవించాలి. వాళ్ళకి ఏ విధమైన సపోర్ట్ అవసరం ఉన్న సపోర్ట్ ఇవ్వాలని నేను వాళ్ళకి ఈ మహిళా దినోత్సవం సందర్భంగా చెప్తున్నాను. స్త్రీ లేనిదే జననం లేదు, స్త్రీ లేనిదే గమనం లేదు, స్త్రీ లేనిదే జీవం లేదు, అసలు స్త్రీ లేనిదే సృష్టే లేదండి. అలాంటి స్త్రీ గొప్పతనాన్ని గుర్తించి, స్త్రీ చేసేటువంటి సేవలు గుర్తించి రెడ్ క్రాస్ సొసైటీ వాళ్ళు, కన్జ్యూమర్ రైట్స్ వాళ్ళు, ఇంకా కొన్ని ఆర్గనైజేషన్స్ వాళ్ళు ఇక్కడికి మమ్మల్ని అందరినీ కూడా, మగవాళ్ళందరినీ కూడా పిలిచి మా అందరికీ అవార్డు ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎందుకంటే అందరూ అన్ని ప్రోగ్రామ్స్, అన్ని సర్వీస్ యాక్టివిటీ చేస్తారండి. కాకపోతే ఎప్పుడు కూడా ఏమనుకుంటాం చెప్పండి, మనం ఎవరన్నా పొగిడితే బాగుంటుంది కదా అని చెప్పి అనుకుంటాము. సో అలాగా
మీరు అందరూ మావి గుర్తించినందుకు ధన్యవాదాలు. ఇంకో విషయం ఏంటంటే మహిళలందరికీ కూడా నేను ఒకటే చెప్తానండి, నేను చెయ్యగలనా అన్నటువంటి ఒక క్వశ్చన్ మార్క్ తీసేసి నేను చెయ్యగలను అనేటువంటి ఒక ఫుల్ స్టాప్ కనుక పెట్టుకున్నాం అనుకోండి, ఏదైనా సాధించగలుగుతాం. వీ కెన్ డూ ఎనీథింగ్ అండి. ఎప్పుడు కూడా మన సెల్ఫ్ ఎస్టీమ్ లెవెల్స్ అన్ని ఎక్కువగా ఉండాలి. ఎప్పుడు ఎవరితో కూడా కంపారిజనే ఉండకూడదండి. మనకు మనమే యూనిక్, మనకు మనమే క్వీన్ అండి. మహిళలే మహారాణులు, అవునా కదా? ఎస్. సో అలాగా ఇక్కడ విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఉమెన్స్ డే శుభాకాంక్షలు తెలుపుకుంటూ, ఇక్కడే కాదండి ఈ టీవీ ఛానల్ చూస్తున్న మగవులందరికీ కూడా ఉమెన్స్ డే శుభాకాంక్షలు. నేను ఈరోజు ఇన్ని సర్వీస్ కార్యక్రమాలు చేస్తున్నాను అంటే దానికి కారణము ఒకటే అండి, తల్లిదండ్రులు నేర్పించినటువంటి విధానము, వాళ్ళు నేర్పించినటువంటి విలువలు, వాళ్ళు పెంచినటువంటి పద్ధతులే నాకు కారణం. అట్ ద సేమ్ టైం మా శ్రీవారు, మా అత్తమామల సపోర్ట్ ఉండడం వల్లే ఇన్ని చేయగలుగుతున్నాను. ఇన్ని అని చెప్తున్నాను కదా, అవేంటో ఒక్క నిమిషంలో తెలుసుకుందాము. నేను రాబిన్హుడ్ ఆర్మీ అని చెప్పేసి ఒక సంస్థ ఉంటుంది. ఎక్కడైనా ఈవెంట్స్ అనేవి జరుగుతుంటాయి కదా, అక్కడ కనుక ఫుడ్ మిగిలిపోతే ఆ పర్టికులర్ లొకేషన్కి మేమే వెళ్ళి మా కంటైనర్స్ తీసుకొని వెళ్ళి కలెక్ట్ చేసి వాటిని మేము స్లమ్స్లో డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటామండి. ఇంకా గవర్నమెంట్ స్కూల్స్లో ప్రతిరోజు మిల్క్ అండ్ బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉంటాము డిస్ట్రిబ్యూషన్. సో అది ఒక ఆర్గనైజేషన్. అలాగే ట్రాఫిక్ వాలంటీర్, SC అని సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్, దాంట్లో ఉమెన్స్కి ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే మేము ముందుండి నిల్చుంటాము. దాంట్లో నేను మార్గదర్శక్, ఇంకా అడ్వాన్స్డ్ సైకాలజిస్ట్ సర్వీసెస్ అసోసియేషన్, దీంట్లో తెలంగాణ స్టేట్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్గా ఉన్నాను. సో సైకాలజిస్ట్ నేను. ఒకప్పుడు సాఫ్ట్వేర్గా కూర్చొని జాబ్ చేసేదాన్ని, సంపాదించే కానీ ఎప్పుడూ కూర్చొని నా గురించి కాదు, మన గురించి కాకుండా నాతో పాటు మన ఫ్యామిలీ అనుకుంటూ లోకా సమస్త సుఖినో భవంతు అంటూ ఒక స్టెప్ ముందుకేస్తాం చూడండి, అదండి మనం ముందుకు వెళ్ళడంతో పాటు మనతో పాటు నలుగురు ఉన్నారనుకో ఖచ్చితంగా సక్సెస్ అనేది సాధిస్తాం. ఎందుకు అంటే ఏ పని చేయాలన్నా ఒక్కరితో అవుతుందా? అవదు కదా. మనం నిల్చోవాలి అంటే మనం పడిపోతుంటే పట్టుకోవడానికైనా కానీ పక్కన నలుగురు ఉండాలండి. కాబట్టి ఖచ్చితంగా మనం ముందుకు నడుస్తూ మనతో ఉన్నటువంటి మగవాళ్ళందరినీ కూడా ముందుకు నడిపించాలని కోరుకుంటూ, నాకు ఇంతటి చక్కటి అవకాశం ఇచ్చినటువంటి ఈ టీవీ వాళ్ళు ఎవరు, MFKR టీవీ వాళ్ళు, నెక్స్ట్ RS7 న్యూస్ వాళ్ళకు కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. జై హింద్, జై భారత్, వందే మాతరం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.